నమస్తే. మీరు చూస్తున్నది సిఆర్డి అప్రూవల్ గేటెడ్ కమ్యూనిటీ ఓపెన్ ప్లాట్స్ 30 ఎకరాలు స్పాట్ రిజిస్ట్రేషన్ మరియు బ్యాంక్ లోన్ సౌకర్యంతో గుంటూరు అమరావతి రోడ్ తాడికొండ క్రాస్ రోడ్స్. స్పాట్ రిజిస్ట్రేషన్ మరియు బ్యాంక్ లోన్ సౌకర్యంతో ప్రైమ్ లొకేషన్, ఫాస్ట్ డెవలప్మెంట్, రీసేల్ వాల్యూ వచ్చేటువంటి లొకేషన్. మా వీడియో తొలిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పూర్తి వివరాలకు సంప్రదించండి 7396667776. థ్యాంక్ యూ అండ్ గ్రాండ్ వెల్కమ్. ఒక ప్రభుత్వ పాలసీ, ఒక పబ్లిక్ పాలసీ కొత్తది వస్తే కూడా ఒక్కోసారి దాని ద్వారా ఏపీ ప్రజల జీవితం కూడా మారిపోతుంది. సందేహమే లేదు, అసలు డౌటే పెట్టుకోకర్లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత అప్పటి వరకు గత 5 ఏళ్లు ఏం జరిగింది, పరిశ్రమలు ఎలా తరలి వెళ్ళిపోయాయి, అసలు ఇక్కడ ఉపాధి అవకాశాలు ఏమీ లేక వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోవడం, ఏదో బటన్ నొక్కితే 4 డబ్బులు జోబులో పట్టడం తప్ప కనీసం ఒక పెట్టుబడి, ఒక ఘనమైన యాంకర్ కంపెనీ, లేకపోతే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఒక ఘనకీర్తి అని చెప్పుకునేటువంటి ఏ అంశాలు గత 5 ఏళ్లలో చోటు చేసుకోలేదు. కానీ ఒక పారిశ్రామిక పాలసీ ఎప్పుడైతే కొత్తది ప్రకటించారో వివిధ రంగాల్లో పారిశ్రామికవేత్తలకి నిజంగా ఆంధ్రప్రదేశ్ ఒక స్వర్గధామంగా మారిన పరిస్థితి కనిపించింది. ఎందుకంటే వాళ్ళు ప్రకటించిన పాలసీ కూడా ఏదో ఒక కుటుంబానికి ఒక జాబ్ అని మాట్లాడట్లేదు. వాళ్ళు 20 లక్షల ఉద్యోగాలు టార్గెట్గా 5 సంవత్సరాలు పెట్టుకున్నారు. ప్రతి కుటుంబంలో ఒక ఎంటర్‌ప్రెన్యూర్ ఉండాలి, అంటే వాళ్లే మిగిలిన వాళ్ళకి జాబులు ఇచ్చే స్థాయికి ఎదగాలి అనే ఒక పాలసీని పెట్టుకుని వాళ్ళు ఇండస్ట్రియల్ పాలసీని ముఖ్యమంత్రి గారు వివిధ రంగాల్లో ప్రకటించిన తర్వాత నిజంగా ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ వైపు పారిశ్రామికవేత్తల చూపు పడింది. చకచక ఒప్పందాలు జరుగుతున్నాయి. దావోస్ వెళ్లారు, అక్కడ ప్రజెంట్ చేసి వచ్చారు. ఇది వ్యవహారాలు రండి, ఒకసారి విజిట్ చేయండి, మాకు పెట్టుబడులు పెట్టండి అని అందరిని ఆహ్వానించారు. అన్న ప్రకారమే నిన్న ఢిల్లీ వేదికగా టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్తో ఏపీ దిగ్గజం చంద్రబాబు గారు భేటీ అవ్వడం, చకచక ఒప్పందాలు చేసుకోవడం, 5 అంశాల విషయంలో కీలక ఒప్పందాలు జరిగాయి. ప్రధానంగా విద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం వీటన్నిటిలో కూడా సహకారం అందించేందుకు బిల్ గేట్స్ ఫౌండేషన్ ఏపీ ప్రభుత్వంతో కీలకమైనటువంటి ఒప్పందాలు చేసుకుంది. సో ఈ ఒప్పందాల ద్వారా ఎలాంటి మార్పులు వస్తాయి అంటే, ఈ ఒప్పందాల ద్వారా ఒక్కసారి మనం జాగ్రత్తగా వింటే, ఏదైతే బిల్ గేట్స్ ఫౌండేషన్తో ఏపీ ప్రభుత్వం చేసుకున్నటువంటి ఒప్పందాల ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా విద్యను అందించే సహకారం ఈ ఫౌండేషన్ చేస్తుంది. అలాగే ప్రభుత్వ పథకాలకు అర్హులు చేరవేయడం ద్వారా, అంటే మెరుగైన సేవలు అందించడం ద్వారా అర్హులెవరు, అనర్హులెవరు, అలాగే సేవల్ని వేగవంతం చేయడం ద్వారా సహకారాన్ని కూడా ప్రభుత్వ పథకాల్లో టెక్నాలజీని అందించే విధంగా ఈ ఒప్పందం ఒకటి జరిగింది. ఇదే కాకుండా వ్యవసాయంలో డిజిటల్ విధానాలు, రైతులు టెక్నాలజీ వాడే విధంగా కూడా బిల్ గేట్స్ ఫౌండేషన్ సహకారాన్ని అందిస్తుంది, టెక్నాలజీని అందిస్తుంది. అలాగే ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో ఉపాధి కల్పన, ఎందుకంటే నాస్కామ్ అంచనాలు ఉన్నాయి. నాస్కామ్ అంచనా ఏం చెప్తుందంటే, ఒక ఐటీ ఉద్యోగి ద్వారా 4 ఉపాధి అవకాశాలు పొందే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా ఒక ఐటీ జాబ్ ఇస్తే దాంతో యాన్షులరీగా ఇంకొక 4 జాబ్లు వచ్చే అవకాశం ఉంటుంది అని నాస్కామ్ అంచనా వేసిన నేపథ్యంలో ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో ప్రధానంగా ఉపాధి కల్పనకు కూడా బిల్ గేట్స్ ఫౌండేషన్తో ఒప్పందాలు చేసుకున్నారు. అంటే రాబోయే రోజుల్లో సమర్థవంతంగా, వేగవంతంగా ప్రభుత్వ విధానాలుంటాయి, ప్రజలకి సేవలు అందుతాయి, మెరుగైన జీవితం అందుతుంది ఈ కీలకమైనటువంటి ఒప్పందాలతో. అలాగే కాలంతో పాటు టెక్నాలజీని కూడా అన్ని రంగాల్లో అందిపుచ్చుకుంటుంది ఏపీ ప్రభుత్వం, అలాగే ఏపీ ప్రజలు. అలాగే ఈ భేటీకి సంబంధించిన అంశాలన్నింటినీ, వివరాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ఏపీ సీఎం చంద్రబాబు గారు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. అయితే గల్లీ టు ఢిల్లీ, ఢిల్లీ టు గల్లీ అని మనం క్రికెట్లో వింటూ ఉంటాం. నిజంగా అటు ఢిల్లీలో ముఖ్యమంత్రి గారు 6ల మీద 6లు కొడుతూ టెక్ దిగ్గజాలతో, ఎవరెవరు పారిశ్రామికవేత్తలతో ఏమాత్రం అవకాశం ఉన్నా ఆయన పెట్టుబడులు, కీలక ఒప్పందాలు చేసుకుంటూ ఆయన అక్కడ దూసుకుపోతూ ఉంటే, మరొక పక్కన గల్లీలో అంటే ఆంధ్రప్రదేశ్ ఎరీనాలో మంత్రి నారా లోకేష్ గారు కూడా చకచక పోటీ పడుతున్నారు ఒప్పందాల విషయంలో, ప్రారంభోత్సవాల విషయంలో. నిన్న మనం చూసాం, విజయవాడ సమీపంలోని మల్లవల్లిలో మోడల్ ఇండస్ట్రియల్ పార్క్లో అశోక్ లేలాండ్ కంపెనీకి సంబంధించిన బస్సుల్ని ఆయన జెండా ఊపి ప్రారంభించారు అఫీషియల్గా. ఈ డబుల్ డక్కర్ బస్కి సంబంధించిన తయారీ విధానం అవన్నీ పరిశీలించి ఈ ఆర్టీసీ బస్సుల్ని జెండా ఊపి ప్రారంభించారు. అలాగే ఫస్ట్ ఫేజ్లో
దీని ద్వారా 600 మందికి ఉపాధి లభిస్తుంది. సెకండ్ ఫేజ్ ద్వారా 1200 మందికి ఉపాధి లభిస్తుంది. ఈ మల్లవల్లి ఇండస్ట్రియల్ పార్క్ మొత్తం ఈ అశోక్ లేలాండ్ అనేది 75 ఎకరాల్లో ఉంది. అంటే వాళ్ళు కూడా ఈ మల్లవల్లికి సంబంధించిన అశోక్ లేలాండ్ అంశాన్ని కూడా నారా లోకేష్ గారు తన పాదయాత్ర సందర్భంగా ప్రామిస్ చేశారు. అది నెరవేరింది. మొత్తంగా చూస్తే అటు ఢిల్లీ నుంచి ఇటు గల్లీ వరకు చకచక ఒప్పందాలు, పత్రాలు, కీలకమైన అంశాలు, విద్య, వైద్యం, ఆరోగ్యం, టెక్నాలజీ